హైదరాబాద్ రాజేందర్ నగర్ లోని వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా ఇందులో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తని జుట్టు పట్టుకుని పోలీసులు లాక్కెళ్లిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల విద్యార్థి సంఘాలు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డాయి. సదరు మహిళా కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే సైబరాబాద్ సిపి మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక తాజాగా ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. దీనిపై తెలంగాణ సీఎస్ తో పాటు డీసీపీకి కూడా నోటీసులు ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన దాదాపు 100 ఎకరాలను హైకోర్టు భవనాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 55 తీసుకొచ్చింది. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్ రాజేందర్ నగర్ లోని వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా ఇందులో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తని జుట్టు పట్టుకుని పోలీసులు లాక్కెళ్లిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల విద్యార్థి సంఘాలు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డాయి. సదరు మహిళా కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే సైబరాబాద్ సిపి మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇక తాజాగా ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. దీనిపై తెలంగాణ సీఎస్ తో పాటు డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన దాదాపు 100 ఎకరాలను హైకోర్టు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 55ను తీసుకొచ్చింది. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన దాదాపు 100 ఎకరాలను హైకోర్టు భవనాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 55ను తీసుకొచ్చింది. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏబీవీపీ నుంచి ఝాన్సీ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఝాన్సీ, నమస్తే అండి. నమస్తే అండి. ఝాన్సీ గారు, అసలు ఏం జరిగింది? ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఏంటి? అసలు మీరెందుకు పరిగెత్తాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? నూతన గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాల ల్యాండ్ ని కోర్టు నూతన కేటాయిస్తూ జీవో 55ని విడుదల చేసింది. యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇయ్యొద్దు అనేది ఏబీవీపీ డిమాండ్. ఇది ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్క్ కు సంబంధించింది. 25 ఇయర్స్ నుంచి అక్కడ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ రీసెర్చ్ జరిగే సెంటర్ ని ఈ విధంగా హైకోర్టు విద్యార్థులు పరిశోధనలు చేయకుండా వాళ్ళు నష్టపోతారు. ఇంకెక్కడన్నా హైకోర్టుకి ల్యాండ్ ఇవ్వండి కానీ యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇవ్వద్దని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. త్వరలో మేము గవర్నర్ గారిని, సీఎం గారిని కూడా కలుద్దాం అనుకున్నాం ఈ విషయంలో. అదే రోజు ఆ కార్యక్రమాల్లో భాగంగా మేము నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఆ ల్యాండ్ దగ్గరికి ఒకసారి వెళ్తాం సార్ అంటే లేదు అని మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరిగింది. మేము ముందుకెళ్తున్న ప్రయత్నంలో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. ఐచిక వాళ్ళు ఇలాగే ఉంటుంది మా ప్రవర్తన అని చెప్పేసి పోలీసుల తీరు పట్ల ఏమంటారు ఝాన్సీ? అది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఉద్యమాలు చేసిన నాయకుల పైన కూడా అనేక మంది పైన కూడా వివిధ ప్లేస్లలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చూసినాం మనం. మళ్ళీ నూతన ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులు ఇక్కడ ఎవరో క్రైమ్ చేసి పారిపోతున్న వాళ్ళం కాదు. విద్యార్థి నాయకులు విద్యార్థుల పైన దాడులు అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు అనేవి కొత్త కాదు. మనం అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం కొట్లాడే హక్కు మనకుంది. ఆ హక్కులని కాలరాయడము, ఉద్యమాన్ని అణిచివేయడమే దీని యొక్క ఉద్దేశంగా కూడా మేము దీన్ని తెలియజేస్తున్నాం. ఝాన్సీ, ముఖ్యంగా చూసుకుంటే యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో హైకోర్టుకి ఇవ్వద్దని చెప్పేసి కూడా ముఖ్యంగా మీ ఏబీవీపీ తరపు నుంచి ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు సస్పెండ్ చేశారు. మాకు సస్పెండ్ కాదు కావాల్సింది, అసలు ల్యాండ్ ఆ జీవో రద్దయ్యేలా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ జీవో అసలు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము, ఎందుకు చేస్తాం, సమస్య కోసం కొట్లాడినాము. ఆ సమస్యలో భాగంగా ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ పైన యాక్షన్ తీసుకుంటే సరిపోదు. జీవో రద్దయ్యేటట్లు కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మేము. ఇక పోలీసుల తీరు గురించి, ఈ విధంగా పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల మీరు ఏ విధంగా ముందుగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? హలో ఝాన్సీ, పోలీసుల తీరు ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందో మనకి స్క్రీన్ లో కనిపిస్తూనే ఉంది. దీని మీద మీరు ఏమంటారు? ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాము. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు
చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో దానికి మేము అంగీకరిస్తాము. మేము సొంతంగా ఈ యాక్షన్ అనేది లేదు. ఎందుకంటే మేము ఏం చేసినా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేస్తాం కాబట్టి మేము వాళ్ళు లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మేము దానికి సపోర్ట్ చేస్తాము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళ పైన యాక్షన్ గట్టిగా తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ.